International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఎండలే కాదు, ఏపీలో పొలిటికల్ హీట్ కూడా సమాన స్థాయిలో పెరుగుతోంది. రోజు రోజుకి మరింత ఎక్కువ అవుతోంది. నియోజకవర్గాల్లో అడుగు పెడితే ఆ సెగలు కరెక్ట్గా తాకినట్టు అనిపిస్తాయి. అవును, మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ వేడి మరింతగా పెరుగుతోంది రోజు రోజుకి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరు, ఎవరికి గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి సామాజిక వర్గాల పరంగా ఎలా ఉంది పరిస్థితి, అట్ ద సేమ్ టైం అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నది ఎవరు, అలాగే అక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం కందుకూరు. ఇక్కడ కందుకూరులో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది ముందుగా చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. కందుకూరులో వైసీపీ బరిలోకి దించింది బుర్రా మధుసూదన్ యాదవ్ను, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ఇంటూరి నాగేశ్వరరావును. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ నుంచి బరిలోకి దిగారు. ఒకసారి రెండు ప్రొఫైల్ చూస్తే కనుక బుర్రా మధుసూదన్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా కాంట్రాక్టర్. 2019లో కనిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఈసారి కందుకూరుకు మారారీన. ఎస్, గతంలో కందుకూరు పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేశారు. కందుకూరులో పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేశారు గతంలో బుర్రా మధుసూదన్ యాదవ్. 2021లో టీటీడీ మెంబర్గా పనిచేసిన అనుభవం కూడా ఈయనకుంది. ఇది బుర్రా మధుసూదన్ యాదవ్కి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. మూవింగ్ ఆన్, టీడీపీకి సంబంధించి ఇంటూరి నాగేశ్వరరావు ప్రొఫైల్ చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఈయన. హైదరాబాద్లో బిల్డర్, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంటూరి నాగేశ్వరరావు. అలాగే 2022లో కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం అండదండలు కూడా ఇంటూరి నాగేశ్వరరావుకి ఉన్నాయనే మాటలు అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అలాగే కందుకూరుకి సంబంధించి ఒక్కసారి ఆ నియోజకవర్గాన్ని ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు నెల్లూరు లోక్సభ స్థానంలో భాగం కందుకూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు మండలాలు దీంట్లో ఉన్నాయి. మరి కందుకూరులో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడ సమస్యలు ఏంటి, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, ఎస్, వైసీపీ బుర్రా మధుసూదన్ యాదవ్ని బరిలోకి దించితే తెలుగుదేశం పార్టీ ఇంటూరి నాగేశ్వరరావుని బరిలోకి దించింది. సో అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, అంటే ఎవరి వైపు విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ అనుకుంటున్నారు ప్రజలు? సచిన్, నెల్లూరు జిల్లా పార్లమెంటు పరిధి కింద చూడటువంటి కందుకూరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి కంచుకోట్లాగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నికలు చూసుకుంటే జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ కేవలం 2 సార్లే టీడీపీ, దివి శివరాం టైంలో 94, 99 సమయంలోనే అక్కడ టీడీపీ గెలిచింది. మిగిలిన టైంలో ఆ సమయం మొత్తం కూడా వామపక్షాలు సైతం అక్కడ అధికారాన్ని చేజిక్చుకున్న పరిస్థితి. కాకపోతే కందుకూరు నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికలు జరగబోతున్న ఈ తరుణంలో కూడా అక్కడైతే కొంత ఉత్కంఠ వాతావరణం, అదేవిధంగా కూడా ప్రజలు కూడా ఎవరికి ఓటేయాలనే ఆలోచనలు అయితే పడిన పరిస్థితి ఉంది. ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా చూసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుట మహేదర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉంటూ కొద్దిగా ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశం. ఇక్కడ వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గతంలో 2012లో కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా కోర్టు చేశాడు. ఆ తర్వాత 2014 కనిగిరి నుంచి ఓడిపోవటం, 2019లో మరో అత్యధిక మెజార్టీతో కూడా అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఇది వైసీపీకి సంబంధించిన బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రొఫైల్. అయితే ఇక్కడ ఇంటూరి నాగేశ్వరరావు నేరుగా గత కొంతకాలం నుంచే ఇన్ఛార్జి బాధ్యతలకు తీసుకున్నాడు. ఇంటూరి నాగేశ్వరరావు గత కొద్ది రోజుల క్రితమే అతని పేరు ఖరారైంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది టీడీపీకి. ఏ విధంగా చెప్పాలంటే, ఇప్పటికే అక్కడ టీడీపీ సీటు ఆశించిన ఒకే వర్గానికి చెందినటువంటి ఇంటూరి నాగేశ్వరరావు, అదేవిధంగా ఇంటూరి రాజేష్ కూడా ఇక్కడ నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్న ఈ నేపథ్యంలో అతను ఓట్లు చీలుస్తాడా, లేకపోతే పార్టీకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది, వీళ్ళిద్దరు కలిసి టీడీపీకి గెలుపుకు కృషి చేస్తారా లేదా అని అయితే ఇప్పుడు ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న పెద్ద చర్చ. ఇప్పటి వరకు కూడా కందుకూరులో వైఎస్ఆర్సీపీ విషయానికి తీసుకున్నట్టు కనిగిరి నియోజకవర్గంలో సీటు రాని బుర్రా మధుసూదన్ యాదవ్ చివరి నిమిషంలో కందుకూరు నుంచి, ఎందుకంటే అక్కడ యాదవ్ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి, ఆ ఓటు ఏదన్నా బుర్రా మధుసూదన్ యాదవ్కు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చివరి నిమిషంలో ఆ పేరు ఖరారు చేశారు వైసీపీ అధిష్టానం. కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్న కుమ్ములాట వైసీపీలో ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్కి కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఇప్పటికే స్థానికుడిగా ఉన్నటువంటి మానుగుంట మహేదర్ రెడ్డికి స్థానికంగా ఆర్యవైశ్యుల ఓట్లు, అదేవిధంగా సొంత గ్రామైనటువంటి మాచివరంలో ఓట్లు
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ తోటి సంబంధం లేకుండా మహిదర్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ ఓట్లే ఏ పార్టీ గెలిచినా కూడా ఆ పార్టీకి అయితే ప్లస్గా కానుంచింది. మిగిలిన 5 నియోజకవర్గాలకు సంబంధించి ఒక 5 మండలాల్లో కలిపి కందుకూరు మండలాన్ని తీసేస్తే మిగిలిన 4 మండలాల్లో పోటాపోటీగా ఉంటుంది. 4 మండలాల్లో కూడా టీడీపీ బలమైన క్యాడర్ ఉంది. కాకపోతే టీడీపీలో ఉన్న ఈ చీలికలు ఈసారి 2024 ఎన్నికలకు ఆ పార్టీకి ఏ విధంగా ఇబ్బంది చేకూరుస్తాయి, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి గెలుపుకి కృషి చేసి మరొకసారి కందుకూరు నియోజకవర్గంలో టీడీపీని గెలుపుకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి అయితే టీడీపీ శ్రేణులు అయితే ఎదురు చూసే పరిస్థితి. అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేదాని కోసం కూడా టీడీపీ అధిష్టానం ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది. మరోపక్క స్థానికుడు కాకపోయినప్పటికీ కూడా కందుకూరుతోటి కొంత పరిచయం ఉన్న నేపథ్యంలో బుర్రా మసూద్ యాదవ్ ఎమ్మెల్యే హోదాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా కందుకూరులో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కలుపుకొని పోయి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగూడ మహేందర్ రెడ్డి సపోర్ట్ కూడా తీసుకొని ఈసారి అయితే ఖచ్చితంగా మరోసారి ఎమ్మెల్యేగా కూడా గెలవాలని చెప్పేసి బుర్రా మసూద్ యాదవ్ అయితే చూస్తున్నారు. ఏదైతే మొత్తానికి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి చూసుకున్నది కంబ సామాజిక వర్గం, అది ఎస్సీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. వీరు ఎవరిని సపోర్ట్ చేస్తే ఆ పార్టీ వస్తుంది. ఇప్పటి వరకు కూడా తటస్థంగా ఉన్న ఓట్లు ఎస్సీలు అటుకు 50% ఇటు 50% పడిన నేపథ్యంలో కేవలం కందుకూరు మండలంలోని ఆర్యవైశ్య ఓటుకు గెలుపు ఫ్యాక్టర్ని అయితే డిసైడ్ చేస్తాయి. కాకపోతే కందుకూరు నియోజకవర్గంలో గతంలో జరిగిన కొన్ని కారణాల దృష్ట్యా టీడీపీకి ఆర్యవైశ్యులు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కానీ ఈ 2024 ఎన్నికలకు మరోసారి టీడీపీకి జత కడతారా, లేకపోతే ఆ సాంప్రదాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తారా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి. బుర్రా మసూద్ యాదవ్ నేను ఈసారి ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో నాకు సొంత ఇల్లు లాంటిది ఈ కందుకూరు నియోజకవర్గం, ఇక్కడి నుంచి నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి బుర్రా మసూద్ యాదవ్ ప్రచారం చేస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈసారి టీడీపీకి గెలుపు అందిస్తానని చెప్పేసి కూడా ఇంటూరు నాగేశ్వరరావు అయితే అతను ప్రచారం అవుతున్నాడు. కాకపోతే ఇక్కడ వీళ్ళు గెలుపును డిసైడ్ చేసే విషయం అయితే మటుకి ఇంటూరు రాజేష్ అని చెప్పాలి. ఇంటూరు రాజేష్ కలుపుకొని టీడీపీకి వెళ్తే ఇక్కడ గట్టి ఫైట్ అయితే జరుగుతుంది, లేకపోతే ఏకపక్షంగా జరిగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి అయితే సచిన్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కందుకూరుకి సంబంధించి ఇక్కడ కూడా ఒక ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు, ఎవరిని తమ అభ్యర్థిగా తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి పంపించబోతున్నారనే ఉత్కంఠకు సంబంధించి మాత్రం జూన్ 4 తారీఖున తెరపడబోతుంది. సో చూద్దాం, జూన్ 4న ఫలితాలు తేలబోతున్నాయి. అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలోకి పంపించదలిచారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.